నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను విజయ. అమృత ప్రణయ్ ఈ పేరైతే సంచలనంగా మారిందనే చెప్పొచ్చు. గత 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిన న్యూస్ అనే చెప్పొచ్చు. ఇప్పుడైతే 2020లో జరిగిన హత్య కేసు అయితే ఈరోజు తుది తీర్పుకు వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే ప్రణయ్ అమృత చిన్నప్పటి నుంచే స్నేహితులు. సో వాళ్ళు పెరుగుతూ వాళ్ళది స్నేహం అనేది ప్రేమగా మారి వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఇదే విషయానికి సంబంధించి అయితే అమృత ప్రణయ్ అయితే హాస్పిటల్ చెకప్ కోసం వెళ్ళి వస్తుండగా ఈ హత్య జరిగిందనే చెప్పొచ్చు. సుపారీ తీసుకున్న కొంతమంది నిందితులైతే ఘోరంగా దాడి చేసి అక్కడికక్కడికే నరికి చంపారు నిజంగా ప్రణయ్నైతే. ఇది అప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పరువు హత్య అనే చెప్పొచ్చు. ఇప్పుడు ఉన్న సమాజంలో చాలా వర్గాలు, సామాజిక వర్గాలు అయితే లవ్ మ్యారేజీలు చేసుకుంటున్నారు. కానీ ఎంతో ఆప్యాయంగా పెంచుకున్న అమృతనైతే మారుతీరావు అలా వేరే తక్కువ సామాజిక వర్గానికి చెందిన అతన్ని పెళ్లి చేసుకోవడంతో తాను మానసికంగా ఎంతో కృంగిపోయి ఎలాగైనా చంపించాలని చెప్పి సుపారీ ఇచ్చి కొంతమంది దుండగులనైతే పంపించి 2018లో అయితే నడి రోడ్డుపై ప్రణయ్ని హత్య చేశారు. సో అదే విషయం అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. ఇంత పెరుగుతున్న కొద్దీ, ఇంత డెవలప్ అవుతున్న, ఇంత టెక్నాలజీ వస్తున్న కొద్దీ కానీ ఇలాంటి పరువు హత్యలు జరగడం ఏంటని కొంతమంది అయితే ఖండించారు. కొంతమంది ఫాదర్ సైడ్ ఉన్న వాళ్ళైతే దీని గురించి అయితే చాలా కరెక్టే చేశాడని అయితే కొంతమంది అన్నారు. దీనిపై అయితే ఈరోజు తుది తీర్పు వచ్చిందనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఈరోజు కోర్టు అయితే సంచలనంగా తీర్పిచ్చింది. A1గా ఉన్న మారుతీరావు అయితే 2020లో ఒక హోటల్లో హత్య చేసుకొని చనిపోయాడు. ఇంకా A2గా ఉన్న సుభాష్ అయితే ఈరోజు కోర్టులో ఉన్నారు. సుభాష్కు ఉరి శిక్ష, మిగిలిన 6 నిందితులకైతే జీవిత ఖైదు శిక్ష విధిస్తూ నల్గొండ SC/ST కోర్టు అయితే తీర్పు వెలువచ్చింది. ఈ కేసులో A1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. 2018లో మిర్యాలగూడలో అమృతతో కలిసి వెళ్తున్న ప్రణయ్ను సుభాష్ శర్మ కత్తితో నరికి చంపాడు. అయితే ఇది 2018లో జరిగితే తుది తీర్పు మాత్రం 2025లో జరిగింది. అయితే కాస్త ఆలస్యమైన కోర్టు శిక్షలు విధిస్తుంది. ముందు చూడాలి ఇలాంటి పరువు హత్యలు ఇంకనైనా ఆగుతాయో లేదో చూద్దాం.